శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. యువత తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారంటూ వారికి అవగాహన కల్పించే విధంగా తెనాలి పోలీసులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సంకల్పం అనే కార్యక్రమంలో భాగంగా తెనాలిలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంకల్పం అనే కార్యక్రమానికి డిఎస్పీ జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. డ్రగ్స్ వాడటం వల్ల యువత వారి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటారు, దానివల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయనేది కూడా ప్రత్యేకంగా తెలియజేశారు. యువత మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలి అని చెప్పి కూడా ఒక సందేశాన్ని అయితే పోలీసుల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇటు జీవితాలను నాశనం చేసుకోవద్దు, తల్లిదండ్రుల ఆశలను కూడా అడియాసలు చేయవద్దు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. యువత మీదే దేశ భవిత ఆధారపడి ఉందని చెప్పి డిఎస్పీ జనార్దన్ రావు అయితే తెలియజేశారు. డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా ఉండాలి, ఎవ్వరూ కూడా డ్రగ్స్ వాడవద్దు, వినియోగించవద్దు. ఎవరైనా కానీ మీ దృష్టికి వస్తే డ్రగ్స్ వినియోగిస్తున్న వారు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించి వారికి పలు సూచనలు అయితే చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా, చేసే మాయమత్తేరా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. ఎవరైనా కానీ ఇటువంటి పార్టీల్లో మీరు కనుక అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే కలిసినప్పుడు సరదాగా ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెంటనే వెళ్ళిపోమని చెప్తున్నారు అనమాట. ఏదో మీరు అనుకోకుండా వెళ్తారు మంచి ఉద్దేశంతోనే, కానీ లోపల చూస్తే బీర్లు తాగుతూ ఉంటారు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఓకే, ఓపెన్ డ్రింక్ చేయడం కూడా నేరం తెలుసా? ఓపెన్ డ్రింక్. ఇప్పుడు బీర్ తాగేదానికి తాగొచ్చు, కానీ దాన్ని ఏ బజార్లోనో, ఆటోలో కూర్చోనో, లేకపోతే కాలువ కట్టల మీద కూర్చోనో, పార్కుల్లో కూర్చొని ఇలాంటి కూడా ఓపెన్ డ్రింక్ చేయటం నేరం. సెక్షన్ 9 ఆఫ్ ఏపీపీ యాక్ట్ ప్రకారం నేరం అనమాట. కాబట్టి అది కూడా ఉండకూడదు. ఇగ్నోర్, ప్రిటెండ్ యూ డోంట్ హియర్ ది ప్రెజర్. ఎవరైనా తాగినా కానీ వాడికి విని ఉన్నట్టు పట్టించుకోనట్టు అవతలాడుతూ తాగరా అంటే ఉండరా బాబు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవటం, అదనమాట ఇగ్నోర్ చేయటం. అంటే మేక్ ఎన్ ఎక్స్క్యూజ్, యూజ్ ఎన్ ఎక్స్క్యూజ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సారీ నేను తాగనని చెప్పేసి స్మూత్గా బయటకు వచ్చేయటం. ఏ బెటర్ ఐడియా, సజెస్ట్ టు ఏ బెటర్ ఐడియా ఆర్ సేఫర్ యాక్టివిటీ. ఏదో ఒక ప్లాన్ చేసుకుని పని ఉందరా, జిమ్కి వెళ్ళాలి, లేకపోతే మా నాన్న ఊరుకోడు, మా అమ్మ ఊరుకోదు, తెలిస్తే ఇంట్లో ఊరుకోరు అని చెప్పేసి ఏదో ఒక ఆలోచనతో ఇన్ కేసు ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు యూ కెన్ డైల్ టు 100 లేకపోతే 112. ఈ 2 నెంబర్లు కూడా టోల్ ఫ్రీ నెంబర్స్. ఏంటది? టోల్ ఫ్రీ నెంబర్స్. సపోర్ట్ గ్రూప్స్ సెట్ ఏ క్విక్ డేట్, తర్వాత
కౌన్సిలింగ్ సర్వీసెస్, రీహాబిలిటేషన్ సెంటర్స్, కాల్ ఫర్ హెల్ప్. దిస్ ఈజ్ అనదర్ 1800110031 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్. మీకు దీని మీద ఇన్ఫర్మేషన్. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏంటంటే ఎవడైనా కానీ అలవాటు చేసుకుంటే వాడిని మనం రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తే అక్కడ వాడికి రకరకాల మెడిసిన్స్ ఇచ్చి యోగా చేయించి వాడిని మనలో మళ్ళీ ఒకటిగా మార్చి మనలో ఒకటిగా రీజాయిన్ చేస్తారు. నెక్స్ట్, బీ ఏ హీరో, గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ people consuming drugs, people selling drugs, people possessing drugs to మహిళా పోలీస్ ఆర్ పోలీస్. చెప్పా కదా 100-112. ఎవడైనా మీకు అమ్మేవాడు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు కానీ, లేకపోతే కన్జ్యూమ్ చేసేవాడు కానీ వాడి గురించి తెలిస్తే మీరేం చెప్పాలా? అబ్బాయి మధ్యలో తాగేవాళ్ళు ఉన్నా అమ్మేవాళ్ళు ఉన్నా మీరేం చేయాలి? వెంటనే పోలీస్కి డైల్ 100 కానీ 112 కానీ చేస్తే ఇమ్మీడియట్గా మీ పేరు చెప్పకుండా పోలీస్ అక్కడికి రష్ అయ్యి ఆ సిచ్యువేషన్, అకేషన్ని డిస్టర్బ్ చేసి దానికి ఆ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది.